ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చపాక్ వేదికగా ముంబై చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ దెబ్బకు ముంబై జట్టు బ్యాటర్లు తూర్పు తిరిగి దండం పెట్టేశారు. అంత చెత్తగా ముంబై బ్యాటింగ్ కొనసాగింది. దీనికి తోడు ధోని మెరుపు స్టంపింగ్ కూడా క్రికెట్ స్టేడియాన్ని షేక్ చేసింది. ఎల్ క్లాసినో అని ఒకటే హైప్ ఇచ్చిన ఈ మ్యాచ్ అనుకున్నంత ఆసక్తిగా సాగకుండా చాలా నీరసంగా సాగి కొద్దిగా విసుగు తెప్పించింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ల చెత్త బ్యాటింగ్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినా స్కోర్ ఎక్కువగా లేకపోవడంతో డిఫెండ్ చేయడం కష్టమైపోయింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా విచిత్రంగా ఉంది. వన్డౌన్లో అద్భుతమైన ట్రాక్ రికార్డున్న తిలక్ వర్మను 5వ స్థానంలో దింపడం, స్పిన్ ఆడలేని విల్ జాక్స్ను వన్డౌన్ బ్యాటర్గా ఆడించడం లాంటి బ్లండర్స్ వల్ల ముంబై భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇలా ముంబై చేసిన స్వయంకృత అపరాధాలే ఆ జట్టును ముంచేశాయి. ఇప్పటికీ ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం 3 మ్యాచ్లు ముగిశాయి. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టు మొదటి స్థానంలో, ఆర్సీబీ ఎండ్ స్థానంలో, చెన్నై 3వ స్థానంలో కొనసాగుతుంది. మ్యాచ్ సాగే కొద్దీ ఈ పాయింట్స్ టేబుల్లో ఎన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ప్రారంభం నుండి కూడా ఇది కలిసి రాలేదు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్లకు ఎప్పుడూ ఇబ్బంది పడే రోహిత్ శర్మ మరోసారి ఆ లోపాన్ని అధిగమించలేక ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి కోలుకోకముందే వన్డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ 11 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 4వ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 51 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నూర్ అహ్మద్ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో సూర్య భారీ షాట్ కోసం ఫ్రంట్ ఫుట్ రాగా బంతి ఎక్కువ స్పిన్ అవడంతో సూర్య బ్యాట్ను బంతి మిస్ అయ్యి ధోని చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఎప్పటిలాగే రెప్పపాటులో మెరుపు వేగంతో సూర్య బ్యాట్ స్వింగ్ పూర్తి కాకముందే ధోని వికెట్లను గిరాటేశాడు. 43 ఏళ్ల వయసులో ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం చూసి సూర్యకు కూడా మైండ్ బ్లాక్ అయింది. నూర్ అహ్మద్ దెబ్బకు సూర్యకుమార్ యాదవ్ 29 పరుగుల వద్ద, రాబిన్ మింజ్ 3 పరుగులకు, తిలక్ వర్మ 31 పరుగులకు, నమన్ ధీర్ 17 పరుగులకు వెనుదిరిగారు. ఇలా నూర్ అహ్మద్ దెబ్బకు వరుసగా 4 బ్యాట్స్మెన్ తక్కువ వ్యవధిలో అవుట్ అవ్వడంతో ముంబై జట్టు 118 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో దీపక్ చాహర్ 15 బంతుల్లో 28 పరుగులు చేయడం, సాంట్నర్ 11 పరుగులు చేసి అతనికి సహకారం అందించడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు సాధించింది. నూర్ అహ్మద్ తనకి దక్కిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చెన్నై పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని తన స్పిన్ బౌలింగ్ను ప్రధాన అస్త్రంగా మార్చుకుని ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్లకు గాను 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఖలీల్ అహ్మద్ కూడా 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మిగిలిన బౌలర్లలో నాదన్ ఎల్లిస్, అశ్విన్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 2 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుండి కూడా దూకుడుగాడుతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో రాచిన్ రవీంద్ర యాంకర్ రోల్ పోషించగా రుతురాజ్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ముంబై బౌలర్లను ఉతికారేసి కేవలం 22 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రుతురాజ్కు తన టీ20 కెరీర్లో ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ కావడం విశేషం. రాచిన్, రుతురాజ్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 53 పరుగుల వద్ద రుతురాజ్, విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రుతురాజ్ అవుట్ అయ్యే సమయానికి చెన్నై గెలుపు, ముంబై ఓటమి ఖాయమైపోయాయి. అయితే ఆ తర్వాత యువ స్పిన్ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ మరోసారి అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో దూబేను 9 పరుగుల వద్ద, దీపక్ హుడాను 3 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శామ్ కరన్ను విల్ జాక్స్ 9 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత మరొక వికెట్ పడకుండా రవీంద్ర, జడేజా ఇద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఎదరగొట్టారు. ఓపెనర్గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజ్లో ఉన్న రవీంద్ర ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజ్లో ఉండి 45 బంతుల్లో 65 పరుగులు చేసి చెన్నైను దగ్గరుండి గెలిపించాడు. రవీంద్రకు చక్కటి సహకారం అందించిన జడేజా చివరిలో 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుత్తూర్ 3 వికెట్లు, విల్ జాక్స్, దీపక్ చాహర్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.